హలో ఫ్రెండ్స్, నా అన్వేషణ మరి హర్ష సాయిని అయితే గట్టిగానే ట్రిగర్ చేసిండు, టార్గెట్ అయితే చేసిండు. మీ అందరికీ కూడా జాలనిపించచ్చు, కానీ నిజంగా అది చాలా చిన్నది అని చెప్పి నేనైతే చెప్తా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్లో చెప్పా, హర్ష సాయి ఎక్స్పోజ్డ్. హర్ష సాయి అనేటటువంటి వాడు నకిలీ సేవకుడు. హర్ష సాయి సాయం చేస్తున్నా అనేటటువంటి పేరుతో చాలామంది జీవితాలను అయితే నాశనం చేస్తుండు. కావాలంటే చూడండి, కర్మ ఇస్ బ్యాక్, ఏదో ఒక రోజు తను దొరుకుతుడు అని చెప్పి నేనైతే ప్రీవియస్ వీడియోస్ చాలా వీడియోస్లో అయితే చెప్పినా అనమాట. అప్పుడు చాలామంది నన్ను నిజంగా ఎంతలా టార్గెట్ చేశారంటే అంతలా టార్గెట్ చేశారు. ఇంకా హర్ష సాయి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్కి, చాలామంది యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చి మరి నా మీద ట్రోల్ వీడియోస్ అయితే చేయించిండు. ఇదంతా కూడా నేను ఫేస్ చేసే ఉన్నా, ఇదంతా కూడా నేను గత 3-4 సంవత్సరాల నుండి ఫేస్ చేస్తూనే ఉన్నా. ఇక తన టాపిక్ వదిలేసిన నా పని అయితే నేను చూసుకుంటున్నా. కానీ ఇప్పుడు నా అన్వేషణ అనేటటువంటి యూట్యూబర్ హర్ష సాయి ఎక్స్పోజ్డ్ అని చెప్పి ఒక వీడియో చేసిండు, హర్ష సాయి కాల్ లీక్స్ అని చెప్పి ఇంకో వీడియో చేసిండు. అందరూ జేజేలు కొడుతున్నారు. కానీ నేను ఒకప్పుడు ఇదే రకమైనటువంటి వీడియోలు చేసి ఇదే రకంగా తన బెట్టింగ్ తనంతా కూడా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు చాలామంది అయితే నన్ను తిట్టారనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ మ్యాటర్ అనమాట. నాకు సరైనటువంటి గుర్తింపు లేదు. చాలామంది రావన్ ఫర్ అది ఇది అంటారులే, కానీ నేను హానెస్టీగా చెప్తున్నాను, నేనేమి అంత తోపు యూట్యూబర్ని కాదు, నేనేమి అంత పగలు తీసినటువంటి యూట్యూబర్ని కాదు. జస్ట్ 6 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి చాలా చాలా చిన్న యూట్యూబర్ని. దానివల్లే నాకైతే అంత గుర్తింపు లేదు. కానీ నేను చెప్పినటువంటి మాటలు వేరే పెద్ద యూట్యూబర్ చెప్తే మట్టుకి ఓ అని లేపుతున్నారు. నాకైతే ఇది కొద్దిగా బాధగానే అనిపించింది అనమాట. సో హర్ష సాయి కాల్ రికార్డింగ్ గురించి ఇదంతా అవసరం లేదు. బిఫోర్ హర్ష సాయి, ఆఫ్టర్ హర్ష సాయి అనేటటువంటి నేనైతే మీకు ఒకటి నిరూపిస్తాను అనమాట. దానికన్నా ఎక్కువ లాగైతే దీంతో మాట్లాడినా. మొట్టమొదట హర్ష సాయి కాల్ రికార్డింగ్ విధానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, నేను బెట్టింగ్ యాప్ లో ₹1 బరాబర్ అది నా వాల్యూ, అది నా వాల్యూ. నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో, వింటున్నా. నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది, తగ్గదు. అండ్ నేను కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు, ఓకే? విన్నారు కదా, ఒకప్పుడు నువ్వు బెట్టింగ్గా ప్రమోట్ చేసి 2 కోట్లు తీసుకుంటున్నావు, 3 కోట్లు తీసుకుంటున్నావు, 10 కోట్లు తీసుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు నా వాల్యూ అట్లాంటిది, నా పేరు అట్లాంటిది. నేను అడిగితే ఇంకా 10 కోట్లని ఇస్తారు, నేను అడిగితే ఇంక 20 కోట్లని ఇస్తారు. అది సంబంధం లేనటువంటి మ్యాటర్, మీరు దాని గురించి మాట్లాడొద్దు అని చెప్పి ఈ విధంగా కాల్ రికార్డింగ్లో కోతలకు వచ్చినటువంటి హర్ష సాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇలా మాట్లాడింది అనమాట. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్గానే చాలామని అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా ఆడియన్స్కి కానీ వ్యూవర్స్కి కానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయబోము. ఈ బెట్టింగ్కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ కానీ ప్రమోట్ కానీ అస్సలు చేయబోము. అలానే మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎలా మాట్లాడిండో, బెట్టింగ్ యాప్ మీద మనం ఫైట్ చేద్దాం, బెట్టింగ్ యాప్స్ని నిర్మూలిద్దాం, కావాలని చెప్పి ఏ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయలేదు. ఏం హర్ష సాయి ఇప్పుడు అనొచ్చు కదా, నా రిధమ్ అట్లాంటిది, నా రేంజ్ అట్లాంటిది, నేను అడిగితే 10 కోట్లు కూడా ఇస్తారు, మరి నువ్వు అడిగితే పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టరా అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలన్నమాట. అండ్ కాల్ రికార్డింగ్లో తను ఏం మాట్లాడిండు అనేటటువంటిది క్లారిటీగా మనమైతే చూసుకుంటే, తను మాట్లాడిందంతా కూడా ఒకటే. నా అన్వేషణకైతే ఏదో అడుగుదామని చెప్పి కాల్ చేసిండు, కానీ నా అన్వేషణ మట్టికి నిజంగా ఎక్కేసిన డబ్బా మామూలుగా ఎక్కలేదు, ఓరా ఎక్కువ తగలయ్యో, అంత కాల్ రికార్డింగ్లో అంతలా ఎలా ఎక్కేవు అన్వేషణ అని చెప్పి నాకైతే అనిపించింది. అడ్డంగా అయితే కోసేసిండు. ఆ తర్వాత అయినా కానీ హర్ష సాయి మారలేదు, ఈ విధంగా అయితే వీడియోలు చేసిండు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిండు, కర్మ అనేటటువంటి తిరిగి వచ్చింది అనేటటువంటిది రియాలిటీ. ఇప్పటికి కూడా చాలామంది హర్ష సపోర్ట్ చేస్తారనమాట తనకి. తను అది బ్రో, తను ఇది బ్రో, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినప్పటికీ తను మంచి చేసిండు బ్రో. నిజం చెప్తున్నా, తను కానీ అంత మంచి వ్యక్తి అయ్యి ఉన్నట్టయితే ఈరోజు ఇన్ని ఎదుర్కొనేవాడు కాదనమాట. మామూలు ఎదుర్కోవడం కాదు, రేప్ కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్. కానీ ఆ టైంలో తన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేసిండు, వేరే దేశం పారిపోవడం వల్ల. ఆ తర్వాత ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ద్వారా తనైతే పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు, తనైతే ఇది చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అయితే అర్థమైపోతుంది అనమాట. సో కర్మ ఈజ్ బ్యాక్ అనమాట. ఒక వ్యక్తి మంచోడు అని అంటే ఆ మంచితనం ఎక్కడికి పోదు. నాకు తెలిసి చాలామంది ఉన్నారనమాట యూట్యూబర్లు, ఒకరిని తిడుతూనే ఉంటారు. వాళ్ళంతా కూడా ఇవ్వాలి కాబట్టి రేపు దొరుకుతారు అనేటటువంటి రియాలిటీ. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి అనమాట. నాకు ఇంకా అసంతృప్తిగా అనిపించింది ఏంటంటే, వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు, కానీ ఒక మెయిన్ పెద్ద తలక ఇంకో తలకాయ ఉంది, అదే విఆర్ రాజా అనమాట. కనీసం దీని మీద ఏ విధమైనటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. కనీసం ఇప్పటిదాకా నేను ఏ విధమైనటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయను అనేటటువంటి మాట కూడా చెప్పలేదు. నాకు ఇదైతే అర్థం కావట్లా. మరి తన మీద కూడా ఎందుకు వీడియో చేయట్లేదు, నా అన్వేషణ అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. జస్ట్ మీకైతే ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ కాల్ రికార్డింగ్ విన్న తర్వాత నేనైతే దిగ్గాంతపోయాను అనమాట. నిజంగా మనం ఎలాంటి టోన్లో ఫాలో అవుతుంది, ఎలాంటి టోన్లో దేవుడిగా కొలుస్తుంది, ఎలాంటి టోన్లుగా ఎలివేషన్ ఇస్తుంది అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే అడుగున కలిగింది ఫ్రెండ్స్. ఇది అనమాట ఈరోజు టాపిక్. అయితే ఎక్కువ చెప్పలేకపోతున్నా, పాస్టింగ్ ఉన్న కదా, ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. పాస్టింగ్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ దీని గురించి ఫ్రెష్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బై బై, నమస్కారం.